ఈ వీడియోలో మనము క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఇది అంతకు మించి. క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తూ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే నాన్ ఐటీల నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళు, కెరీర్ గ్యాప్ వాళ్ళు, ఇలా ఎవరైనా కానీ ఇప్పుడు జనరల్గా ఏంటి, ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందంటే కొంచెం దానికి సంబంధించిన రిసోర్సెస్ అంటే నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు త్వరపడి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్స్ కానీ మీరు నేర్చుకున్నారంటే డెఫినెట్లీ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఎందుకు దీని గురించి ఇప్పుడు డిస్కషన్ వచ్చింది, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎందుకని ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్వాంటమ్ కంప్యూటింగ్ అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం క్లారిటీగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సరే, క్లారిటీ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్. రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనే స్టార్ట్ చేశారు. ఎవరితో దాదాపు టాప్ కంపెనీస్, టీసీఎస్, ఐబిఎం వీటితో అన్నిటితో కూడా దీనికి సంబంధించి లాంచ్ చేశారు. అంటే ఫ్యూచర్ పరంగా ఆలోచన చేసి 2030కి క్వాంటమ్ కంప్యూటింగ్ జాబ్స్ అనేవి విపరీతంగా పెరగబోతూ ఉన్నాయి, విపరీతమైన క్రేజ్ రాబోతూ ఉంది. ఇప్పుడు ఏదైతే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ట్రెండ్ క్రియేట్ చేసిందో, ఒక కంప్లీట్ చేంజ్ ఏదైతే ఉందో అంతకు మించిన చేంజ్ దీంతో కూడా రాబోతుంది అని చెప్పి ముందుగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు దీనికి మన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది స్టార్ట్ చేశారు. అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ సూపర్ కంప్యూటర్ అండి. మనకు అర్థం అయ్యేలా మాట్లాడుకోవాలంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ సూపర్ కంప్యూటర్. ఇంకోటి దీంట్లో డ్రగ్ డిస్కవరీ కానీ, క్రిప్టో కరెన్సీ, తర్వాత ఫినాన్షియల్ మోల్డింగ్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మెటీరియల్ సైన్స్, ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి. ఇది ఏఐ కాదు, ఇది అంతకు మించి అప్డేటెడ్ టెక్నాలజీ ప్రతి ఒక్కటి కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అవసరం పడబోతోంది కమింగ్ డేస్లో. అండ్ ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఇక్కడ మల్టిపుల్ జాబ్ రోల్స్ ఒకసారి మనం చూద్దాము. ఏ క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్, క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్, క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్వాంటమ్ అల్గరిథమ్ డెవలపర్, క్వాంటమ్ క్రిప్టోగ్రాఫర్, క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ స్పెషలిస్ట్, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ జాబ్ రోల్స్ కూడా ఉన్నాయి. అంటే దీంట్లో ప్రీరిక్వెసిట్స్ ఏంటి అంటే డేటా సైన్స్కి ఏదైతే ప్రీరిక్వెసిట్స్ ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎలాంటి ప్రీరిక్వెసిట్స్ ఉన్నాయో సిమిలర్లీ అంటే పైథాన్ మీద అండర్స్టాండింగ్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇది జనరల్గా ఏంటి అంటే జాబ్ రోల్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు దీనికంటే కొంత ఆల్రెడీ దీనికి సంబంధించిన మనం చాలా మంది కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. డేటా సైన్స్ కూడా మన హైదరాబాద్, బెంగళూరు, పూణేలో చూసుకుంటే ఎక్కడ పట్టినా కానీ, ఏ ఇన్స్టిట్యూట్ పోయినా కానీ డేటా సైన్స్ లేని ఇన్స్టిట్యూట్ అనేది ఇప్పుడు లేదు. ఎందుకని విపరీతంగా జాబ్స్ ఉన్నాయి అండ్ డెఫినెట్లీ ఇప్పుడు బాగుంది. కానీ ఫ్యూచరిస్టిక్గా ఆలోచన చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మనం అందరికంటే ఇప్పుడు ఏమవుతుంది, కొత్తగా ఒకటి మార్కెట్లోకి వచ్చింది, భూమ్ అవుతుంది, చాలా భూమ్. ఈ ఫ్యూచర్ పరంగా చూసుకుంటే జాబ్ సెక్యూరిటీ కొంచెం కంపారిటివ్లీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎక్కువ ఉండే దానికి ఛాన్స్ ఉంది. సో మనం కోర్స్ నేర్చుకునేది కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే మళ్ళీ అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేకుండా నెక్స్ట్ 15 to 20 years వరకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లక్షల్లో ప్యాకేజ్, లక్షల్లో అంటే స్టార్టింగే మంచి ప్యాకేజ్ 20-30 lakhs ప్యాకేజ్ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్లో మనం చూడొచ్చు. అయితే ఎక్కడ నేర్చుకోవాలి దీనికి సంబంధించి నాకు తెలిసి సాఫ్ట్వేర్ కోర్సెస్ ఎక్కడంటే మన హైదరాబాదు, లేకపోతే బెంగళూరు, లేకపోతే చెన్నై, తర్వాత పూణే. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఆల్మోస్ట్ ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మన అమీర్పేటలో స్టార్ట్ అయింది. మీరు ఒక్కడైనా గమనించండి, కొత్త కోర్సు కొత్తగా ఏది అప్డేట్ వచ్చినా ఫస్ట్ అప్డేట్ అయితే అమీర్పేటే. సో దీనికి సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాలిటీ థాట్ వాళ్ళు రమణ సార్ దీన్ని గమనించి సో దీనికి సంబంధించి కోర్స్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్స్ అనేది లాంచ్ చేశారు. నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది వీళ్ళే. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూచరిస్టిక్గా ఆలోచన చేసి ఈ కోర్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో చాలా హ్యూజ్ జాబ్స్, హ్యూజ్ శాలరీస్ రాబోతున్నాయని దానికి సంబంధించి చాలా సీనియర్, దాదాపు 18 years ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు ఒక 2 దశాబ్దాల కాలంగా అంటే 20 years నుంచి సాఫ్ట్వేర్ గైడెన్స్, ఆ సాఫ్ట్వేర్ కోచింగ్ ఫీల్డ్లో ఉన్న రమణ సార్ దీన్ని అప్డేటెడ్ కోర్స్ ఏదైతే ఉందో ఫ్యూచర్ పరంగా ఆలోచన చేసి ఇప్పుడు స్టార్ట్ చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి హ్యూజ్ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువ మంది నేర్చుకుంటూ ఉన్నారు. ఇది నాట్ ఓన్లీ ఫ్రెషర్స్, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్ సెక్యూర్డ్ ఉండాలి అంటే ఈ కోర్స్కి అప్డేట్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.